నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనం నెగెటివ్ ఎనర్జీ మనకి చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా కలిసి రాలేదునో, లేదు అంటే ఎప్పుడు డిమ్‌గా ఉండటమో, లేదు అంటే చాలామంది ఎక్కువగా నిస్సత్తువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ నెగెటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు శారద గారున్నారు. శారద గారు, ఈరోజు మాకు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? చాలా పవర్ఫుల్ టెక్నికే చూపిస్తున్నాను మేడం. మనిషి అన్న పుట్టాక అన్ని కోరికలు ఉంటాయి. హ్మ్. ఒక వయసు వచ్చాక చిన్నప్పుడేమో బాగా చదువుకోవాలని అంటారు పేరెంట్స్. పెద్దయ్యాక పెళ్లి చేయాలని అంటారు. ఆ తర్వాత కూడు కోసము, గూడు కోసము, గుడ్డ కోసము ఒక జన్మ అనేది చాలా పరితపిస్తుంటుంది. మనకి చాలా నీడెడ్ కూడా అవసరాలైనటువంటి వాటిలో గాలి, నీరు చాలా ముఖ్యం. అలాగే ఇల్లు కూడా మనకి చాలా అవసరం. మనం బతకాలి అంటే మనకి కూడు, గూడు, గుడ్డ 3 ఉండాల్సిందే. చాలామంది నౌఎడేస్ ఇంటి కోసం కలలు కంటూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్ హౌస్ నెరవేరదు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా ఎవరైనా డ్రీమ్ హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా నేను ఒక మంచి టెక్నిక్ చెప్తాను మేడం. అది ఫాలో అవ్వండి. 100% 1 ఇయర్ లోపే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అంటూ జరుగుతుంది. ఓకే. ఇంకొక మిరాకిల్ చెప్పాలి మేడం మనం మీడియా ముఖంగా. నేను ఒక టెక్నిక్ మన దాంట్లో బెల్లం టెక్నిక్ చూపించాను కదా! హ్మ్. ఇంటి కోసము. మన క్లయింట్ ఒకరు మనకు తెలిసిన వాళ్ళు మీకే బాగా తెలిసిన క్లయింటు అతనికి ఇల్లు స్టార్ట్ చేశారంట మేడం. ఫోన్ చేసి చెప్పారు. అతను మీకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటే ఇంకా ఇంకా చెప్పాలనే మోటివేషన్ నాకు దొరుకుతుంది. అందరికీ యూజ్ అవ్వాలి. అయితే మనందరి ఇంట్లోనూ కామధేను ఉంటుంది. అవును. కామధేనువు ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లో లేకపోతే గనక పూజ స్టోర్స్‌లో ఉంటాయి. హ్మ్. ఇలాంటి పాలరాయి ఉన్న కామధేనువైనా పర్వాలేదు, ఇత్తడి, రాగి, బంగ్ వెండి, వెండి బంగారం. మీకు బంగారం స్తోమత ఉంటే బంగారు కామధేనువు కూడా తెచ్చుకోవచ్చు. ఎవరి స్థితానుగుణంగా వారు. అది లేదంటే మట్టి బొమ్మలు కూడా దొరుకుతుంటాయి హ్మ్. కామధేనువు. అది ఒకవేళ అది కూడా దొరకలేదు, మాకు అది కూడా కొనే శక్తి లేదు అంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా గోమాతలుంటాయి, లేకపోతే మన మందిరాల్లో గోవు. గోవులుంటాయి. ఆ గోవుల దగ్గరికి వెళ్ళైనా మీరు ఇది చేసుకోవచ్చు. అలా గోవు దగ్గరికి వెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే మన ఇంట్లో కామధేనువు దగ్గర చేసుకోవాలన్నా ఒకటే సింపుల్ టెక్నిక్. మనకి ఏం కావాలి? ఇల్లు కావాలి కదా! హ్మ్. మనకు సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి, ఎలాంటి ఇల్లు కావాలి? హ్మ్. ఎంతలో కావాలి? అనేది మీరు 3 పాయింట్ల రూపంలో రాసుకోండి. ఓకే. 3 పాయింట్ల రూపంలో మీ విష్ రాసుకోండి. ఎలా ఉండాలి? ఎలా కట్టుకోవాలి? ఎప్పటికైపోవాలనేది 3 పాయింట్స్ రాసుకోండి. ఈ హ్మ్. 3 పాయింట్స్ రాసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం కదా మనము. ఆ పూజా మందిరాల్లో మీ విష్ ఏముందో అది చెప్పుకొని, ఒకవేళ కామధేనువు బొమ్మ ఉంటే గనుక కామధేనువుకి కూడా పూజ చేసుకొని, ఈ విష్ ఉన్న పేపర్‌ని కామధేనువు కింద పెట్టేసేయండి. ఓకే. ఇలా మీరు ఒక 11 వారాలు చేయండి. 11 వారాలు చేసిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట్ల వెళ్ళి గుళ్ళో ఆవు ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి బెల్లం తినిపిస్తూ రండి. ఇలా బెల్లం తినిపిచ్చేసి ప్రతిరోజు పొద్దున బెల్లం నైవేద్యం ఆవుకు పెట్టండి. ఇంట్లో హ్మ్. ఉంటే ఆవు బొమ్మ ఉంటే ఆవుకు పెట్టండి. ఒకవేళ లేకపోతే విష్ అనుకుని మీ దేవుడి దగ్గర పెట్టేసేయండి. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మీరు ఆ బెల్లం ముక్కని తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసేయండి. ఇలా చేసి ఒక 11 వారాలు చూడండి. ఈ 11 వారాల్లోనే మీకు ఎక్కడో ఏదో ఒక రకంగా ఇల్లు కొనడం కానీ, లేకపోతే స్థలం కొనడం గానీ, ఉన్న స్థలంలో ఇల్లు కట్టడం కానీ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఈ కామధేనువు గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మహాలక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే కా కామధేనువులో ఉంటారు. సకల దేవతలు ఉంటారు. సకల దేవతలు మనకు కామధేనువులో కనిపిస్తారు. ఈ తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటారు అని చెప్తుంటారు. విష్ణుమూర్తికి లక్ష్మి అంటే చాలా చాలా ఇష్టం. ఈ హ్మ్. ఈ విష్ణుమూర్తి ఒకరోజు లక్ష్మీదేవి గొడవ పడి భూలోకానికి వచ్చేస్తుందంట. ఎందుకు ప్రజలంతా ఎంత కష్టపడుతున్నారు. ఇల్లు లేక కొంతమంది, ధనం లేక కొంతమంది చాలా నరక వేదన పడుతున్నారు. నేను వాళ్ళ బాధని నేను చూడలేకపోతున్నాను. నాకేదైనా చెయ్యి వాళ్ళ బాధలన్నీ తీర్చమని విష్ణుమూర్తిని అడిగితే లక్ష్మీదేవి చెప్పాడంట. ఒకరి బాధ అయితే మనం తీర్చగలుగుతాము. ఇద్దరి బాధ అయితే తీర్చగలుగుతాము. వాళ్ళు 21వ శతాబ్దం కర్మ జీవులుగా పుట్టిన వాళ్ళు. మనం ఎంత మార్చాలన్నా వాళ్ళు మారరు. వాళ్ళ యాక్టివిటీస్ బావుండవు. పొద్దున్నే లేయండి, స్నానాలు చేయండి, పూజించండి అంటే పూజ వినరు. వాళ్ళకెలా ఇవ్వాలి? అర్హత ఉండాలి కదా! మనం ఏదైనా ఇవ్వాలి అంటే.
వాళ్ళకి అర్హత లేకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. చేయాల్సిన టైంలో చెయ్యరు, తినాల్సిన టైంలో తినరు, పడుకోవాల్సిన టైంలో పడుకోరు. వాళ్ళకొక డిసిప్లిన్ లేదు. ఎవరైతే డిసిప్లిన్, పంక్చువాలిటీ నేర్చుకొని వాళ్ళ వర్క్‌నే దేవుడిగా భావిస్తారో వాళ్ళందరికీ కూడా లక్ష్మి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు అలా ఫీల్ అవ్వద్దు అని విష్ణుమూర్తి మహాలక్ష్మికి చెప్తే, లేదు లేదు నేను వాళ్ళ సమస్య తీర్చేంత వరకు నేను రానని చెప్పి విష్ణుమూర్తి మీద అలిగి ఒక గోశాలకు వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అక్కడ వెళ్ళి పడుకుంటుంది. అలసిపోతుంది. తిరిగి తిరిగి లక్ష్మీదేవి అలసిపోతుంది. ఆ గోశాల యజమాని వండుకొని నువ్వెవరమ్మా అని అడుగుతారు. నువ్వెవరమ్మా అంటే, నీకు నేను ఎవరో తెలీదు, నా పేరు లక్ష్మి అని అంటారు. అంటే, అమ్మ లక్ష్మీదేవి మా ఇంటికి ఎలా వచ్చావు తల్లి అంటే, ఇక్కడ గోవులు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని మహాలక్ష్మి చెప్తుంది. అయితే అందరికీ వెళ్ళి ఈ విషయం చెప్పేసింది. లక్ష్మీదేవి వచ్చింది, మా ఇంటికి వచ్చిందని అందరికీ వెళ్ళి ఊరంతా చెప్పేస్తాడు అబ్బాయి. చెప్పేస్తే అందరూ ఏం చేస్తారు, మా ఇంటికి కూడా వస్తుంది, ఊర్లో వచ్చిందంటే మా ఇంటికి కూడా వస్తుంది కదా, వెళ్ళేటప్పుడైనా ఇలా చూస్తుంది కదా మా వైపు లక్ష్మీదేవి అనుకొని అందరూ ముగ్గులేసి నీట్గా శుభ్రంగా చేసుకొని అందరూ వాకిళ్ళలో అన్ని ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వాన పలుకుతూ ఆహ్వాన దీపం పెట్టుకొని ఉంటారు. ఆ దీపం పెట్టంగానే లక్ష్మీదేవికి ఒక కొనుకుపాటు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర లేసిన తర్వాత అలా ఊరినందరినీ చూసి రావాలి అని చెప్పి అలా తిరుగుతూ ఉందన్నమాట లక్ష్మీదేవి. అంతమందికి వెళ్ళి చెప్పేసిన ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ఆ టైంలో బట్టలు ఉతకడము, జుట్టు వేసుకోవడము, బ్రష్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. అలాంటి ఇంటికి లక్ష్మి వెళ్ళలేదు. ఎవరైతే దీపం పెట్టి మంచిగా పూజలు చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి ఎవరైతే లక్ష్మీదేవి చెప్పిందంట, ఎవరైతే గోవును నా స్వరూపంగా భావించి పూజలు చేస్తారో వాళ్ళ జీవితంలో నేను ఎప్పుడూ లేదు అనేది తీసుకురాను. మీరు గోసేవ చేసుకోండి, గోదానం చేయండి. ఇప్పుడు ఒక మనిషి 60 ఏండ్లు బతుకుతారు, చనిపోతారు. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నీ ఉంటాయి లైఫ్లో, మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా మోక్షం రావాలి అంటే మన పితృలు ఎవరైనా చనిపోయి ఉంటే గోదానం చేయిస్తుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన కర్మ ఫలితం ఏదైనా కానీ తర్వాత తరాలకి రాకోకుండా ఉండాలి అని చనిపోయిన తర్వాత గోదానం చేయండి, మోక్షం లభిస్తుంది వాళ్ళకి అని అంటారు. ఈ గోదానం చేయడం వల్ల కూడా మనకి మోక్షం లభిస్తుంది. గోసేవ చేయడం వల్ల కూడా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ఇల్లు లేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ గోమాతను సేవించండి. 11 వారాలు కానీ 21 వారాలు కానీ మీరు సంకల్పం అనుకోండి. సంకల్పం అనుకొని మీకు దగ్గరలో గోశాల ఎక్కడుంటే మీకు చేతనైనంత సేవ చేయండి. ఇప్పుడు గోవులకు ఎన్నో దోమలు కరుస్తూ ఉంటాయి. దోమలు కూడా బాగా కరుస్తుంటాయి గోశాలలో. ఇలా మన చీరలు ఉంటాయి కదా, లేకపోతే ఒక టవల్ తీసుకెళ్ళండి, ఆ గోవుకు సేవ చేసిరండి. ఇలా 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 సేవ చేసిరండి. మీకు పెట్టే స్తోమత కూడా లేదు, ఈ సేవ చేయటానికి డబ్బులు అడగదు కదా అమ్మ, ఈ సేవ చేసేసి రండి. ఒక దోమ కుట్టుకోకుండా కాసేపైనా ఆవు ప్రశాంతంగా ఉంటుంది కదా, అది కూడా ఒక సేవే. ఇలాంటి సేవ చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని గోవుకు బెల్లాన్ని తినిపించరండి. తప్పకుండా 100% మీరు అనుకున్న విషయం నెరవేరుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.